హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ కాకరకాయ ఉల్లికారం. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. కాకరకాయ అంటే భయపడే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటట్టే ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా? కర్రీ అనేది చాలా వచ్చింది. ఈ ఉల్లికారంతో ఈ కాకరకాయ ఫ్రై సూపర్‌గా ఉంటుంది. కడుపు నిండా అన్నం తింటారు. ముందుగా కాకరకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. లోపల గింజలన్నిటిని సెపరేట్ చేసుకోవాలి. కొన్ని గింజలు రెడ్‌గా ఉన్నాయి కదా, అలాంటివి తీసేసేయండి. మిగతావి ఉంచుకోవచ్చు. ఏం పడేయక్కర్లేదు. గింజలు కూడా చాలా బాగుంటాయి. ఫ్రై అయితే ఒక్కొక్కటి మన పంట కింద పడితే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు కాకరకాయ ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పప్పుచారులోకి, అలాగే పప్పు టమాటా అలా సాంబార్ అలా సైడ్ డిష్‌లుగా చేసుకోవచ్చు. కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. అమ్మో కాకరకాయ అంటారు చాలామంది, కానీ అలా కాదండి. కాకరకాయ తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్లీన్‌గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది దాదాపు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా పసుపు, అలాగే 5-6 స్పూన్లు పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలంతా పట్టేటట్టు పైకి కిందికి బాగా కలుపుకోవాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకి పెట్టండి, అలాగే ఇంట్లో పెద్దలు అందరూ తినండి. కాకరకాయ అంటే భయపడొద్దు. ఇలా పెరుగు, సాల్ట్, పసుపు వేస్తే చేదు అనేది అసలు ఉండదు. చేదుగా ఉంటుందని చాలామంది భయపడతారు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చేదు అనేది ఉండదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కాకరకాయ ముక్కలన్నీ కలిపెట్టుకుని ప్యాన్లోకి వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఆ చేదంతా దిగిపోతుంది ఇలా చేస్తే. గుర్తుపెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి. ఒక లిడ్ కవర్ చేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూసారా, అలా బాగా ఉడికించుకోవాలి. మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసుకోండి, మధ్యలో ఒక పీస్ తీసి చూస్తే తెలిసిపోతుంది. కొంచెం మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితే ఉడికినట్టు అర్థం. ముందు గట్టిగా ఉంటుంది కదండి కాకరకాయ ముక్క అనేది. ఇప్పుడు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఉడికిపోయిన కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి, వాటర్ లేకుండా. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఆరోగ్యానికి మంచిది కదండి. సాంబార్లోకి, అలాగే పప్పులోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉడకపెట్టుకోవడం అయిపోతే చాలా ఈజీ అండి. మిగతాదంతా పెద్ద కష్టమేమి ఉండదు. అలా ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని మనం పెరుగు అది వేసాం కదండి, అదంతా వడగట్టుకుంటే అదిగో చూసారా అలా వచ్చింది. దాన్ని ఏం పడేయక్కర్లేదు. అది కర్రీలో వేసేసుకోవచ్చు, ఫ్రై చేస్తున్నప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లికారానికి రెడీ చేస్తున్నాము.
మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి బాగా. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి ఒక 7-8 ఎండుమిర్చి వేయండి. వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. మాడనివ్వకండి, మాడితే టేస్ట్ ఉండదు. అందరూ తినండి చేసి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు లేదు మమ్మీ అని అంటారు, అంత బాగుంటుంది. వడగట్టింది ఉంది కదండి పెరుగు, అది యాడ్ చేసాము. అలా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు, పడేయక్కర్లేదు. తర్వాత ఉల్లిపాయలు వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ కాకరకాయలు అరకిలో తీసుకున్నాము. ఆనియన్స్ వచ్చి 4 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి మరి కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిస్తే ఫ్రై చేసినప్పుడు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోతాయి కదండి. ఇలా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి. లిడ్ కవర్ చేసి మరి కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. ఇలా ఒకసారి మా స్టైల్లో చేసి తినండి, ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూసారా, అలా మగ్గిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, 4-5 స్పూన్లు పడుతుంది ఆయిల్. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి కదండి, మరి తప్పదు. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేయండి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా వదిలేసి పక్కకి వెళ్ళకండి, మాడిపోతాయి. మాడిపోయిన టేస్ట్ ఉండదు కదండి. జాగ్రత్తగా తిప్పుకోవాలి, అటు ఇటు ఫ్రై చేసుకోవాలి బాగా. మూత పెట్టకుండా ఫ్రై చేయండి, మూత పెడితే మెత్తగా అయిపోతాయి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ఫ్రై అయితే మనకు అసలు చేదు ఉండదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి. అలాగే పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఫ్రై అయిపోయినాయి. అలా ఫ్రై అయితే ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. అలా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి, మరి మాడిపోనివ్వకండి. అలా ఫ్రై అయితే సరిపోతుంది.
3 రోజుల పాటు నిల్వ ఉంటుంది బాగా ఫ్రై అయితే. మిగతావి కూడా సేమ్ టు సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. కాకరకాయ గింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. గింజలు కూడా తింటే చాలా మంచిది. అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బాగా ఫ్రై అయితే. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసి కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ వేసుకుని కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇలా వేస్తే బాగుంటుంది ఫ్రైకి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారంకి రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిసేటట్టు బాగా కలిపి బాగా ఫ్రై చేయండి. ఇందాక మనం ఆనియన్స్ బాగా మగ్గపెట్టాం కదండి, ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, మనకి కారం సరిపోతే ఓకే, సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఇందాక మనం బాగా అలా మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. పప్పుచారులోకి, సాంబార్లోకి, పప్పులోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. మనకి లంచ్ బాక్స్లోకి ముందు రోజు ఇది రెడీ చేసి పెట్టుకుంటే మనం తర్వాత రోజు ఏ పప్పు ఏ సాంబారో ఏదో ఒకటి పెట్టేసుకుంటే సింపుల్గా ఈ కర్రీ వేసి పెట్టేసుకోవచ్చు బాక్స్లో. చాలా ఈజీగా మనకి అయిపోతుంది కదండి, టైం సేవ్ కూడా అయిపోతుంది. 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు అలాగే అందరికీ కూడా చాలా మంచిది. రోజుకి మనం తినే రైస్లో ఒక 2-3 పీసెస్ వేసుకుని తింటే కూడా షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. అలాగే అందరికీ మంచిది, షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది. చూసారా, అలా బాగా ఫ్రై అయిపోతే నిల్వ ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.